భూమి గగన్ గురించి ఎంతగానో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. కృష్ణప్రసాద్తో తన బాధను చెప్పుకొని ఏడుస్తూ, నాలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు మావయ్య. కన్న వాళ్ళ కోసం కట్టుకోబోయేవాడికి దూరం కాలేను, కట్టుకోబోయేవాడి కోసం కన్న వాళ్ళకి దూరం కాలేను అని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటే కృష్ణప్రసాద్ భూమిని ఓదారుస్తూ ఉంటాడు. మరో పక్క నక్షత్ర గగన్ తన లవ్ని రిజెక్ట్ చేసినందుకు తన ఫ్రెండ్స్కి టీ పార్టీ ఇస్తూ ఉంటుంది. ఇక వాళ్ళలో ఒక ఫ్రెండ్ నక్షత్రతో, మీ బావ నిన్ను రిజెక్ట్ చేస్తే నువ్వు ఇవ్వాల్సింది టీ పార్టీ కాదు, మనం ఈ పార్టీకి బార్లో ఉండాలి, నీ చేతిలో మందు గ్లాస్ ఉండాలి అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. దాంతో అందరూ చేసినట్టుగా చేస్తే నేను నక్షత్రాన్ని ఎలా అవుతానో, నా థింకింగే డిఫరెంట్గా ఉంటుంది. అయినా ఒకప్పుడు పోట్లాడుకున్న వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఎవరికైనా సరే మొదట నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడి ఆ తర్వాత పాజిటివ్ ఇంప్రెషన్ ఏర్పడితే వాళ్ళ బంధం కలకాలం పదిలంగా ఉంటుంది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో ఏంటో నువ్వు చెప్పే లాజిక్లు అని చెప్పి నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా బాగా గొడవపడి కలిసిపోయిన వాళ్ళు ఎవరూ లేరా అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్, మా బాబాయ్ ఉన్నారు, మా బాబాయ్ తన బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కూడా చిన్నప్పుడు బాగా గొడవ పడేవారట, ఇప్పుడు వాళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా మారిపోయారట అని చెప్పి అంటూ ఉంటుంది. ఒక్కసారి మా పిన్ని ఆయన ఏదో అన్నదని చెప్పి మా బాబాయ్ మా పిన్నితో నెల రోజులు మాట్లాడలేదట అని చెప్పి నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటే, చూసావా ఇద్దరు మనుషులు గొడవ పడి కలిసిపోతే వాళ్ళ బంధం ఎంత స్ట్రాంగ్ అవుతుందో, మా బావది నాది అటువంటి బంధమే అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇప్పుడు మా రెండు కుటుంబాలు గొడవ పడవచ్చు, కానీ త్వరలోనే మా రెండు కుటుంబాలు కలుస్తాయని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే, అలా ఎలా కలుస్తాయి, అసలు మీ బావ వాళ్ళ ఫ్యామిలీ అంటేనే మీ ఫ్యామిలీకి పడదు కదా అని చెప్పి నక్షత్రాన్ని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది. నేను ప్రేమించింది జీరోని కాదు హీరోని, మా ప్రేమని మా హీరోనే గెలిపిస్తాడు అని చెప్పి నక్షత్ర, కావాలంటే చూడండి రేపు నా బర్త్డే రోజున మా బావ మా ఇంటికి వచ్చి నాకు విషెస్ చెప్పి తనే స్వయంగా నాకు కేక్ తినిపించేలాగా చేస్తాను అని నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో ఏం చేయబోతున్నావని చెప్పి నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే, అంతా చెప్పేస్తే థ్రిల్లే ఉంటుంది, వెయిట్ అండ్ సీ అని చెప్పి అంటూ ఉంటుంది. మరోపక్క గగన్ బాధగా భూమి గురించి ఆలోచిస్తూ హాల్లో కూర్చొని ఉంటాడు. ఇక చెర్రీ, ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి ఏమీ అనకుండా అలా ఏడుస్తూ వెళ్ళిపోయిందంటూ బార్లో చెప్పిన మాటలు పదే పదే గగన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో శారద అక్కడికి వస్తుంది. రే గగన్, ఏదో డీల్ చేయబోతున్నానంటూ నువ్వు ఆశీర్వాదం తీసుకొని మరీ వెళ్ళావు కదా, ఇంతకీ ఆ డీల్ ఏమైంది అని చెప్పి శారద అడుగుతూ ఉంటే, అప్పుడు గగన్, నేనైతే ప్రపోజ్ చేశానమ్మా, కానీ వాళ్ళ మనసులో ఏముందో తెలీదు, తెలిసే వరకు డిస్టర్బెన్సే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. రే గగన్, ఏమంటున్నారా నువ్వు, ఎవరికి ప్రపోజ్ చేసావు, ఏం ప్రపోజ్ చేస్తావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. దాంతో గగన్, అదే అమ్మా, ఒక బిజినెస్ డీల్ గురించి నేను ఒకరికి మెయిల్ పెట్టాను, రెస్పాన్స్ ఇంకా రాలేదు, దాని గురించి చెబుతున్నాను అని అంటూ ఉంటాడు. నేను ఆ డీల్ చేసేటప్పుడు ఒక వైరస్ వచ్చి సిచ్యువేషన్ అంతా కూడా నాశనం చేసింది అని అంటూ ఉంటే, సిచ్యువేషన్ ఏంటిరా అని శారద అడుగుతుంది. సిచ్యువేషన్ అంటే సిచ్యువేషన్ కాదమ్మా, సిస్టమ్ వైరస్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏమోరా, నీ ఆఫీస్ గోల్ ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు, నేను వెళ్ళి నీ కోసం స్నాక్స్ తీసుకుని వస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక నక్షత్ర అప్పుడే గగన్ ఇంటికి వస్తుంది. ఇక అలా కార్ దిగి గుమ్మం దగ్గరికి వెళ్ళి దొంగచాటుగా గగన్ ఇంట్లోకి తొంగి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు గగన్ శారద ఇద్దరు కూడా హాల్లో కూర్చొని ఉంటారు. ఇక పూర్ణి ఏమో హాల్లో డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ఇక నక్షత్ర తిరిగి తన కార్ దగ్గరికి వచ్చి రబ్బర్ పాముని తీసుకొని పూర్ణి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక గగన్ శారదతో, అమ్మ పూర్ణి ఏం చేస్తుందని చెప్పి అడుగుతూ ఉంటే, అప్పుడు శారద గగన్తో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుందిరా అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుందా అని చెప్పి ఆశ్చర్యపోతాడు. అవునరా, భూమి ఇంట్లో లేకపోయినా తను నేర్పించిన డ్యాన్స్ని మన పూర్ణి అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తుంది, అదే భూమి ఉండుంటే
రోజు కూడా పూర్ణి చేత డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించేది. ఎంతైనా భూమి ఇంట్లో ఉంటే ఆ కళే వేరు. నువ్వు భూమిని మన ఇంటికి తీసుకొచ్చేయచ్చు కదరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ అలాగే తీసుకొస్తానమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక పూర్ణి డ్యాన్స్ చేస్తూ ఉండగా నక్షత్ర రబ్బర్ పాముని తీసుకొచ్చి పూర్ణి మీద విసురుతుంది. పూర్ణి ఒక్కసారిగా పాము పాము అని చెప్పి అన్నయ్య అమ్మ అని చెప్పి కేకులు వేస్తూ ఉంటే గగన్ శారద పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. ఏమైంది పూర్ణి అని చెప్పి అడుగుతుంటే అమ్మ పాము అని చెప్పి శారదతో అంటూ ఉంటుంది పూర్ణి. ఇక ఆ పాముని చూడగానే ఇది రబ్బర్ పాము, దీనికి ఇంతలా భయపడిపోయావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో శారద చిన్నప్పటి నుండి దీనికి పాములంటే భయమని నీకు కూడా తెలుసు కదరా అంటూ పాపం ఎంతలా భయపడిపోయిందో. పదమ్మ నీకు దిష్టి తీసి దేవుడి బొట్టు పెడతాను అని శారద అంటూ ఉంటుంది. అసలు ఈ పాము ఇక్కడికి ఎలా వచ్చి ఉంటుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఎవరో పిల్లలు చేసి ఉంటారు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక వాళ్ళంతా లాన్లోకి రాగానే నక్షత్ర గగన్ ఫోన్ తీసుకొని తన ఫోన్తో ఏదో చేస్తూ ఉంటుంది. ఈ నక్షత్ర ప్లానింగే కాదు టైమింగ్ కూడా సూపర్గా ఉంటుంది అని చెప్పి ఇక అలా నక్షత్ర గగన్ ఫోన్తో ఏదో చేసి అలా కార్ దగ్గరికి వస్తుంది. మరోపక్క అపూర్వ గోరింటకు సుజాత ఇద్దరు కూడా స్నేక్ అండ్ ల్యాడర్ ఆడుతూ ఉంటారు. నీ టైమింగ్ సూపర్ అమ్మాయి, నువ్వు నిచ్చెన ఎక్కడం తప్పితే కిందకి రావడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో మీరా బిందుని తీసుకొని అపూర్వ దగ్గరికి వస్తూ ఉంటుంది. వదినకు నేను చెప్తానులే, నూరా ఏం భయపడకు అని చెప్పి మీరా బిందుని అపూర్వ దగ్గరికి తీసుకుని వస్తుంది. ఏంటి ఇలా వచ్చారని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే ఏం లేదు వదిన, మన నక్షత్ర బర్త్డే రోజున బిందు కూడా గ్రాండ్గా రెడీ అవ్వాలనుకుంటుంది, కొత్త డ్రెస్ కొనుక్కోవాలనుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే దానికేంటమ్మా ఒకటి కాకపోతే 4 కొనుక్కో అని అపూర్వ అంటుంది. చాలా థ్యాంక్స్ అత్తయ్య అంటూ బిందు పొంగిపోతూ ఉంటుంది. మరి డ్రెస్ కొనుక్కోవడానికి డబ్బులు కావాలి కదా అని చెప్పి బిందు అడుగుతూ ఉంటే అప్పుడు అపూర్వ డ్రెస్సులు కొనుక్కోవడానికి డబ్బులు ఎందుకు, మీ అక్క డ్రెస్సులు ఉన్నాయి కదా అవి వేసుకో అని చెప్పి అంటూ ఉంటుంది. అవి పాతవి కదా అత్తయ్య అని చెప్పి బిందు అంటూ ఉంటే ఇక అప్పుడు అపూర్వ నువ్వు వేసుకుంటే అవి కొత్తవి అవుతాయి కదా, అవన్నీ ఉండగా నీకు ఇంకా కొత్త డ్రెస్సులు ఎందుకు అని చెప్పి అంటూ ఉంటే అవును కదా వదిన, నువ్వు అన్నది కూడా నిజమే, పదబిందు నీకు మీ అక్క డ్రెస్సులు ఇస్తాను అంటూ మీరా తనని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది. ఇక దాంతో గోరింటాకు సుజాత ఏంటో మనుషులు చెప్పు చేతుల్లో ఉన్నట్టుగా ఆస్తి కూడా మీ చేతుల్లో ఉంటే బాగుండేది, అల్లుడు గారు ఆనందపడడం తప్పితే నక్షత్ర పేరు మీద ఆస్తి రాసిస్తానని మాత్రం అనడం లేదు అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. ఏదేమైనా భూమితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని గోరింటాకు సుజాత అంటూ ఉంటే అది గడ్డి పరక నమ్మించేస్తుందని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఒక్కోసారి గడ్డి పరక వృక్షం కంటే చాలా ప్రమాదం, ఎంత పెద్ద తుఫానుకైనా నిలబడగలిగేది గడ్డి పరక మాత్రమే, వృక్షం కాదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ టైం వచ్చినప్పుడు నా అవతారాన్ని కూడా నేను చూపిస్తాను అని చెప్పి అలా స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఆడుతూ ఉంటే ఇక అపూర్వ పాములన్నీ కూడా అలా నిచ్చెన ఎక్కుతూ ఉంటాయి. ఇక దాంతో అలా గోరింటాకు సుజాత ఆశ్చర్యపోతూ ఉంటుంది. మరోపక్క భూమి బాధపడుతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ ఒకప్పుడు నేను కూడా నా కొడుక్కి దూరమైనప్పుడు ఇలాగే బాధపడ్డానమ్మా, కన్నీళ్లతో కష్టాన్ని దాటొచ్చు అనుకున్నాను, ఆ తర్వాత ఏదో ఒక రోజు నా కొడుకు నేను కలుస్తామనుకొని ఎదురు చూశాను, రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలు అయ్యాయి, కానీ ఇప్పటికీ నేను నా కొడుకు దూరంగానే ఉంటున్నాం, నా విషయంలో జరిగినట్టు నీ విషయంలో జరగకూడదు, నా కొడుకు నువ్వు దూరం కాకూడదు, వెంటనే నా కొడుకుకి ఫోన్ చేయమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నా నెంబర్ నుంచి చేస్తే వాడెత్తడు, కాబట్టి ల్యాండ్లైన్కి ఫోన్ చేసి వాడితో ఒకసారి మాట్లాడు అని చెప్పి కృష్ణప్రసాద్ తన ఫోన్ని భూమికి ఇస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.